ఎన్నికలు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రిషియస్గా తీసుకొని ఈ లోకల్ బాడీ సెలక్షన్ జరపాలనే దాని మీద తీవ్ర అన్ని స్థాయిల్లో కూడా కసరత్తు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకించి విశాఖపట్నానికి సంబంధించి ఒక ప్రధానమైన 2 నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ చేయటం, దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది, పక్కన ఉన్న 4 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో 1 మండలం, మొత్తం 4 మండలాలను కూడా ఈ గ్రేటర్ వైజాగ్లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. ఈ రెండింటికి సంబంధించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా రమ్మని పిలవడం జరిగింది. ఏదైతే మొత్తం మనకి భీమిలి నియోజకవర్గంలో 1 ఆనందపురం, 2 పద్మనాభం, ఈ 2 కూడా ఫుల్ మండలాలు. అలాగే భీమిలి మున్సిపాలిటీ పాను ఒక రూరల్ మండలం, దాంతోపాటు పెందుర్తిలో కొంత పార్ట్ బాను, అర్బన్లో ఉన్న పార్ట్ బాను, మిగతా ఉన్న మండలం, మొత్తం 4 మండలాలు. అంటే 2 ఫుల్ మండలాలు, 2 కొంత పార్ట్ తగ్గిపోయిన మండలాలు, మొత్తం అన్నీ కలిపి 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ మనకి ఆనందపురం 26 గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత పద్మనాభం, దీంట్లో కూడా 22 పంచాయతీలు, తర్వాత భీమిలి 16 పంచాయతీలు, పెందుర్తి 15 పంచాయతీలు, మొత్తం కలిపి 79 పంచాయతీల్లో 64 పంచాయతీలు భీమిలి నియోజకవర్గంలో ఉన్నాయి, 15 పంచాయతీలు పెందుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలోనే నేను, అలాగే మా పంచకల్ రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే సోదరులు అందరం కలిపి కూడా దీని మీద మాట్లాడుకొని ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటే, ప్రాక్టికల్గా చూస్తే ఈరోజు భీమిలి మండలం ఆల్రెడీ టౌన్ వచ్చి కార్పొరేషన్లో కలిసిపోయి ఉంది. ఆనందపురం ఆల్మోస్ట్ ఆల్ సిటీకి అడ్జసెంట్గా కలిసిపోయి ఉంది. కేవలం పద్మనాభం మండలం ఒక్కటే కొద్దిగా బయటగా కొంచెం డిటాచ్డ్గా ఉంది. ఆ ఒక్క మండలం తప్ప ఈ భీమిలి కానీ ఆనందపురం కానీ ప్రాక్టికల్గా కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అవి టెక్నికల్గా కలవలేదు, కానీ పరిధి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. పద్మనాభం మండలం ఒకటే కాబట్టి దాన్ని కూడా కలిపితే బాగుంటుందని చెప్పని మేము మాట్లాడుకోవటం. నేను కూడా 3 మండలాల ఇంపార్టెంట్ నాయకులు, మా లోకల్ నాయకులు, అలాగే పార్టీ ప్రెసిడెంట్స్, మిగతా అన్ని వర్గాల నాయకులు అందరితో కూడా మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. సార్, మా 3 మండలాలు కూడా కార్పొరేషన్లో కలపండి. ఆ కార్పొరేషన్లో కలిపిన తర్వాత మాకు ప్రత్యేకంగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ లాంటి వర్కులు ఈ గ్రామీణ ప్రాంతాలు వస్తాయి కాబట్టి అవి కార్పొరేషన్లో కలిపితే ఆ వర్కులు రావు కాబట్టి అది కొంచెం మాకు స్పెషల్గా ఆ వర్కులు కాంపన్సేషన్ విధంగా డెవలప్మెంట్ వర్క్స్ మీరు కార్పొరేషన్ నుంచి ఇప్పించండి. దాంతోపాటు ప్రధానంగా కార్పొరేషన్లో కలిస్తే పన్నులు అవి పెరుగుతాయనేది అప్రయాక్షన్ పబ్లిక్లో ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఏదైనా ఒక 10 years 5 years ఏదైనా స్పెషల్గా ఎగ్జామ్ చేసి ఆ పన్నుల వాటిలో కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రధానంగా చెప్పారు. బట్ అందరూ కూడా యునానిమస్గా ఆ 3 మండలాలకు సంబంధించిన ఇంపార్టెంట్ నాయకులు, మిగతా పుర ప్రముఖులు, లేకపోతే మిగతా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన తర్వాత అందరూ ఏకగ్రీవంగా వాళ్ళు మండలాలు తీర్మానాలు చేసి ఆల్రెడీ మాకు ఇవ్వడం జరిగింది. సేమ్ థింగ్ పెందుర్తి ఎమ్మెల్యే గారు కూడా, రమేష్ గారు కూడా మాట్లాడితే వాళ్ళు కూడా ఇదే మంచి పద్ధతి, 15 గ్రామాలకి సపరేట్గా ఉండటం మాకు మండలం ఎందుకు, కార్పొరేషన్ పరిధిలో కలిపితే బాగుంటుందని చెప్పని వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారితో చెప్పడం. నేను రమేష్ గారు కలిపి మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని కలిసి ఆయనకు చెప్పాము విషయం. ఇట్లా మా 2 కాన్స్టిట్యున్సీలో ఉన్న 4 మండలాలు జీవీఎంసీలో విలీనం చేద్దామని చెప్పని చెప్పడం, ఆయన దానికి సూత్రప్రాయంగా అంగీకరించడం మంచిదే ప్రపోజల్ అని చెప్పడం. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నేను రమేష్ గారి ఇద్దరం కలిపి ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్లు ఇచ్చాం ఇద్దరం కూడా, ఇట్లా ఈ 4 మండలాలు కూడా జీవీఎంసీలో కలిపితే బాగుంటుందని చెప్పని. దానికి ఆయన కూడా అంగీకరించారు. ఇది కూడా ఎప్పుడు మేము ఇచ్చామంటే ఒక 1 year బ్యాకే లెటర్లు ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారికి. దీన్ని ఇట్లా ఈ 4 మండలాల్లో కూడా దీంట్లో కలుపుదామని చెప్పని
అడిగితే ఆయన కూడా దానికి మంచిదే ఐడియా, పరిధి పెరుగుతుంది, కార్పొరేషన్ లిమిట్ పెరుగుతుంది, వైజాగ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది, కాబట్టి ఇంకా ఒక మండలం 2 మండలాలు ఉండటం కూడా వద్దని చెప్పి ఆయన కూడా అంగీకరించారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ లెవెల్లో మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే అధికారులు అందరూ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. కాకపోతే దీన్ని ఎలా కలపాలి, ఏంటి, దానికి టెక్నికల్గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. దీంతోపాటు ప్రధానంగా ఈ గ్రామ సభలు పెట్టి ఒక తీర్మానాలు చేసుకొని అవన్నీ కూడా గవర్నమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది. సరే, నేను నిన్న కూడా సాయంత్రం మా 3 మండలాలకు సంబంధించిన అధికారులు, ఎండిఓలు, ఇతర అధికారులు, మాకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరితో కూడా నిన్న రాత్రి సమావేశం పెట్టిన సాయంత్రం వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి గ్రామ సభలు పెట్టి తీర్మానాలు తీసుకొని ఇట్లా మేము కార్పొరేషన్లో కలపడానికి మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదని చెప్పని వాళ్ళ తీర్మానాలు కూడా తీసుకొని అవన్నీ డిపిఓ ద్వారా పంచాయతీరాజ్ దీనికి సంబంధించి కూడా పంపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి ఏదైతే ఒక టెక్నికల్ ఇబ్బంది వస్తుందంటే ఈ సెన్సస్ సంబంధించి ఆల్రెడీ లోకల్ బాడీస్కి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేయాలనేది ప్రభుత్వం అంతా దీంట్లో రెడీగా ఉంది. ఒక 10 days ఇంకా లేకపోతే ఇంకొక అటు ఇటు నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. మరి ఈలోపు ఏదైతే ఈ 4 మండలాలు మెర్జింగ్ చేయాలని తీర్మానాలు అన్నీ కంప్లీట్ చేసి దీనికి పంపించిన తర్వాత అవి కంప్లీట్గా దీంట్లో కలిపి ఎలక్షన్లు పెట్టడానికి టెక్నికల్గా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మనకి ఈ సెన్సస్ అనేది ఇంకా పూర్తి కావడానికి టైం పడుతుంది. కాబట్టి అవైతే దీంట్లో మెర్జింగ్ అయితే అయిపోతుంది, కానీ ఎన్నికలు వాటిలో 4 మండలాలు జరపాలంటే కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉంది. కాబట్టి అవన్నీ దీంట్లో మెర్జ్ చేసి ఏదైతే ఉన్న ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్లో ఉన్న 98 వార్డులని 128 వార్డులు చేసి వాటిల వరకు ఎలక్షన్లు పెట్టుకుంటే ఈ 4 మండలాలకు సంబంధించి ఏంటి స్టేటస్, 4 మండలాలకు సంబంధించి మనం ఎన్నికలు ఇమీడియట్గా ఏదైతే పంచాయతీ డిపార్ట్మెంట్ తరఫున పెట్టుకోవాలో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఇవన్నీ వాటిని హోల్డ్ చేసుకొని స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో కొంతకాలం పెట్టుకొని అవన్నీ సెన్సస్ కంప్లీట్ చేసుకొని కార్పొరేషన్ అఫీషియల్గా మెర్జ్ అయిన తర్వాత దీన్ని ఎలక్షన్లు పెట్టుకోవాలా. అయితే ఇక్కడ అగైన్ మళ్ళీ ఇంకొక టెక్నికల్ ఇబ్బంది ఏంటంటే మనకి ఈసారి ప్రభుత్వం కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ మేయర్లు ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ అది అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. సో ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే రేపు మేయర్కి, కార్పొరేటర్లకి 2 ఓట్లు కూడా డైరెక్ట్గా ఓటర్స్ వేసిన తర్వాత ఈ 4 మండలాల ఓటర్స్ మళ్ళీ మేయర్కి ఓటేసే అవకాశం ఉండదు. సో అది ఇవన్నీ కూడా లీగల్గా డిపార్ట్మెంట్ అందరూ కూడా అట్లనే స్టడీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎట్లా ఓవర్కమ్ అయ్యి దీన్ని అన్ని సజావుగా చేయాలని దాని మీద కూడా ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని లీగల్ దీన్ని కూడా తీసుకొని దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి దాని మీద పరిశీలిస్తూ ఉన్నాం. 2 మనకి డెవలప్మెంట్స్ ఏంటంటే, ఒకటి డైరెక్ట్ ఎలక్షన్స్. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ వల్ల మీకు తెలుసు గతంలో కూడా ఒక పర్సనాలిటీస్ ఎవరైతే ఒక కార్పొరేటర్, ఒక వార్డులో కార్పొరేటర్గా ఎన్నికయ్యి ఆ తర్వాత కార్పొరేటర్లు మెజార్టీ కలిసి మెయిన్ అనుకోవడం కాకుండా వైజాగ్ లాంటి ఒక గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి డైరెక్ట్ ఎలక్షన్ల వల్ల మొత్తం ఒక పర్సనాలిటీస్ ఎవరైతే నగరం మొత్తం కూడా తెలిసిన వ్యక్తి, పాపులారిటీ ఉన్న వ్యక్తులు, ఒక స్టేచర్ ఉన్న వ్యక్తులు ఈ మేయర్గా వచ్చే అవకాశం ఉంటుంది. వైజాగ్ మేయర్ అనేది ఈరోజు ఇందాక చెప్పినట్టుగా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన రికగ్నిషన్ ఉన్న కార్పొరేషన్. మొత్తం 5 ఫుల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, గాజువాక, అలాగే ఒక 3 భీమిలి కానీ, మన అనకాపల్లి కానీ, పెందుర్తి కానీ, ఒక 3 కాన్స్టిట్యున్సీలు 70-80%. అంటే 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, 2 ఎంపీల పరిధి ఉన్న దీనికి మేయర్గా ఉండాల్సిన వ్యక్తి. అందులో మనకి గూగుల్ లాంటి డేటా సెంటర్లు అన్నీ వచ్చి ఐటీకి హబ్ కావచ్చు, ఇవన్నీ డెవలప్ అవుతున్న తర్వాత టూరిజం డెస్టినేషన్గా తయారవుతున్న తర్వాత ఫ్యూచర్లో వైజాగ్ అనేది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇండియా కాదు, భారతదేశం కాకుండా ప్రపంచంలో కూడా వైజాగ్ ప్రత్యేకమైన గుర్తింపు, కాన్సన్ట్రేషన్ వచ్చే నేపథ్యంలో విశాఖ మేయర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతా ఉంది. కాబట్టి దానికి ఒక డైరెక్ట్ ఎలక్షన్స్ మొత్తం స్టేట్ వైడ్ లోకల్ బాడీస్ పెట్టడం వల్ల మంచి ఇమేజీ, పర్సనాలిటీ, స్టేచర్ ఉన్న వ్యక్తులు మేయర్గా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. మరి మీకు ఎలాగా తెలుసు, మాకైతే ఇది వైజాగ్ అనేది తెలుగుదేశం పార్టీకి, ప్రత్యేకించి కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశంతో కలిసి ఇది ఒక కంచుకోట. రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీలు 3 వస్తే 3లో 2 విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో గాజువాక్ కానీ, భీమిలి కానీ వచ్చాయి. అంతేకాదు పెందుర్తి రమేష్ కూడా 4వ స్థానంలో ఆయన హైయెస్ట్ మెజారిటీ వచ్చింది.
ఎంపీకి వచ్చి స్టేట్లోనే కాదు ఇండియాలోనే టాప్ 8లో టాప్ 10లో ఎంపీ మెజార్టీ వచ్చింది. అటువంటి ఒక గ్రేటర్ కార్పొరేషను మరి ప్రత్యేకించి ఈ 24 ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం. ఎంత జెట్ స్పీడ్తో విశాఖపట్నం పరిగెడతా ఉన్నాయో. ఒక పక్క అమరావతి క్యాపిటల్గా అక్కడ వర్క్లు అవుతున్నప్పుడు కూడా, లేదు మిగతా ప్రాంతాలు అవుతున్నప్పుడు కూడా వైజాగ్ అనేది ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ భారతదేశంలోనే. గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. భారతదేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో 1/3 ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో అగైన్ 1/3 విశాఖపట్నానికి వస్తూ ఉన్నాయి. అది మీకు టూరిజం కావచ్చు, ఐటీ కావచ్చు, లేకపోతే ఇక హౌసింగ్ కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ మెటల్ లాంటిది స్టీల్ ప్లాంట్ కావచ్చు. ఇలా ఏది తీసుకున్నా కూడా వైజాగ్ అనేది ఒక డెస్టినేషన్గా తయారవుతుంది. కాబట్టి ఈ వైజాగ్లో ఒక కూటమి నుంచి ఖచ్చితంగా భారీ మెజార్టీతో మేయరు ఎన్నిక కాబోతా ఉన్నారు. సరే, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి, ఎవరు పోటీలు చేయాలి, ఇవన్నీ అనేది ఇంకా చాలా డ్యూ ప్రాసెస్లో, డ్యూ కోర్స్లో అన్నీ కూడా పార్టీ అధిష్టానంలో ఉన్నాయి. అవి నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ రిజర్వేషన్లు చూసుకోవాలి. రిజర్వేషన్ల తర్వాత కూటమి మాకు ఒక మిత్ర ధర్మం ఉంది, దాని ప్రకారం మాట్లాడుకోవాలి. అవన్నీ చూసిన తర్వాత క్యాండిడేట్లు ఎవరు ఇవన్నీ అనేది హైకమాండ్ అనే డెసిషన్ తీసుకుంటుంది. బట్ ఎవరు పోటీ చేసినా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఖచ్చితంగా వైజాగ్ మేయర్ అనేది కూటమి 100% భారీ మెజార్టీ తెలుసుకుపోతా ఉంది. మామూలుగా కాదు, ఒక స్టేట్ మొత్తం సౌండ్ వచ్చే మెజార్టీ. అటువంటి మెజార్టీ తోటి కార్పొరేషన్ ఖచ్చితంగా గెలుచుకుంటాం. అంతేకాదు, మీకు 2019 ఎన్నికల్లో కూడా తెలుసు, మీకు రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ హవా వీసింది. 151 సీట్లు గెలిచారు. అయినప్పుడు కూడా విశాఖపట్నంలో 4 దిక్కులు కూడా తెలుగుదేశం గెలిపించారు. అంటే ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు హుద్హుద్దు సమయంలో చేసిన సర్వీసెస్ కానీ, లేకపోతే సిటీకి ఇచ్చిన ఒక ఎలివేషన్, ప్రత్యేకంగా ఈరోజు ఒక గ్లోబల్ సిటీగా ఇది ట్రాన్స్ఫార్మ్ కావడం కానీ, వీటన్నిటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ప్రత్యేకించి ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారే స్వయంగా 4 సార్లు వచ్చారు విశాఖపట్నం. ఒక రాష్ట్రానికి, ఒక నగరానికి 2 సార్లు రావడం ప్రధానమంత్రి గారు ఇదే. అంటే దీనికి ఎంత ప్రయారిటీ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ 4 మండలాలకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి గ్రామ సభలు పెట్టి మొత్తం అన్నీ కూడా వాటిని తీర్మానాల ద్వారా ఇట్లా విలీనం చేయాలని చెప్పని ప్రతిపాదనలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అవి కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వం దీన్ని ఎలా డ్యూ కోర్సులో దీన్ని చేయాలని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీటితో పాటు ప్రధానంగా మీరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు, ఏదైతే ఈ న్యాయపరమైన చిక్కులు కొన్ని ఉన్నాయి. ఈ ఎన్నికలపైన ఆల్రెడీ కొంతమంది కోర్టులకు వెళ్ళారు. ఈ విలీనం మీద కోర్టులకు వెళ్ళారు, అలాగే ఈ డీలిమిటేషన్ మీద కోర్టులకు వెళ్ళారు. వీటితో పాటు రిజర్వేషన్స్ మీద కొంతమంది న్యాయవాదులు లేకపోతే బీసీ సంఘాలు వెళ్ళారు. ఇట్లా రకరకాల న్యాయపరమైన ఇవి కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా దాన్ని లీగల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేటస్, దాన్ని స్టేని వెకేట్ చేస్తూ డివిజన్ బెంచ్ ఇచ్చారు. దాన్ని కూడా త్వరగా దీన్ని క్లియర్ చేసి మొత్తం డిసిషన్ తీసుకోమని చెప్పని కూడా డివిజన్ బెంచి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా అధిగమించి త్వరలోనే మనం అన్ని కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎన్నికలు సజావుగా జరుగుతాయని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో కంటే కూడా ఒక పబ్లిక్ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమక్షంలో వర్క్లు కూడా స్పీడ్గా చేసుకోవడానికి కానీ, లేకపోతే డైరెక్ట్ సూపర్విజన్కి కానీ అవకాశం ఉంటుంది. ఒక డైరెక్ట్ ఎలక్షన్ వల్ల మంచి స్టేచరు, పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు మేయర్గా, అలాగే మిగతా అందరూ కూడా ఉంటారు. కాబట్టి విశాఖ గ్రోత్లో ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, దీంతో పాటు మేము యాక్చువల్గా అయితే లాస్ట్ టైము నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు ఆమెతో కూడా మాట్లాడాం. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఈరోజు ఆల్రెడీ 17 తారీఖు నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. దాన్ని కూడా ఈ యాక్చువల్ గ్రేటర్ వైజాగ్లో కలిపితే బాగుంటుందని కూడా ఆ రోజు మేము అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆమె కూడా నేను స్థానిక నాయకులతో అందరితో కూడా మాట్లాడి దాన్ని కలపడం ఎలాగా, అది పబ్లిక్కి కన్వీనియంట్గా ఉంటుందా లేకపోతే ఎలా అనేది ఆలోచించి నిర్ణయం చెప్తానన్నారు. ఒకవేళ ఆ ఎమ్మెల్యే గారు కూడా అంగీకరించి అక్కడ అందరూ కూడా ప్రజలు దాన్ని కలపాలని నిర్ణయం తీసుకుంటే, దాన్ని కూడా దీంతో పాటు ప్రతిపాదనలో ఎట్లా ఈ 4 మండలాలతో పాటు ఆ మండలం కూడా కలిపితే మొత్తం దీని పరిధి మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ కాకుండా ఈ 3 భీమిలి మండలం, భీమిలి కాన్స్టిట్యున్సీలో, 1 పెందుర్తి కాన్స్టిట్యున్సీలో, 1 నెల్లిమల్ల కాన్స్టిట్యున్సీలో మొత్తం 5 మండలాలు కూడా కలిపితే బాగుంటుంది ప్రజల అభిప్రాయం. దీని మీద కూడా అక్కడ ఎమ్మెల్యే గారు, అక్కడ నాయకులు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం దానికి ప్రతిపాదన ఓకే చేస్తే అప్పుడు గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరగడానికి కూడా బాగుంటుందని చెప్పిన కూడా
తెలియజేసుకుంటున్నాను. మీకు ప్రధానంగా ఈ విషయాలు షేర్ చేసుకోవాలి. గ్రేటర్ విశాఖకు సంబంధించి డైరెక్ట్ ఎన్నిక, దాంతోపాటు ఈ 4 మండలాల విలీనం ప్రక్రియ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రమే అధికారులు అందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, డిపిఓ గారు కూడా మాట్లాడి దీని మీద తీర్మానాలన్నీ కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టమని చెప్పారు. 2-3 రోజుల్లో అన్ని మొత్తం ఏదైతే మొత్తం 79 పంచాయతీలు ఉన్నాయో 79 పంచాయతీలకు కూడా తీర్మానాలు చేసి ఆ ప్రాసెస్ని కూడా కంప్లీట్ చేయాలి. జరగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను, జరుగుతాయని ఆశిద్దాం. అందుకే ఇప్పుడు అన్ని ఎన్నిక ముందే చెప్పాను మీకు నేను, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ ప్రిన్సిపల్ ఓకే అన్నారు, మున్సిపల్ మినిస్టర్ గారు ఓకే అన్నారు. కాకపోతే ఏంటంటే ఈ విలీనం అయ్యి ఇప్పుడు జరిగే ఎన్నికలతో పాటు వీటికి ఎన్నికలు జరగవు. అది టెక్నికల్గా ఇబ్బంది ఉంది. అదొకటే విలీనం అనేది ఇన్ ప్రిన్సిపల్ ఓకే తీర్మానాలు చేస్తుంది. అందుకే ఈరోజు గవర్నమెంటే డైరెక్ట్గా కలెక్టర్ గారు డిపిఓకి చెప్పి నేను ఎండి వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఈరోజు గ్రామసభ పెట్టి తీర్మానాలు చేస్తున్నాను. పార్టీ చేసింది కాదు, అఫిషియల్గా ఎవరైతే మండల ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు తీర్మానాలు తీసుకుంటా ఉన్నారు. అదే ఇప్పుడు డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ యాంగిల్ కదా. ఇప్పుడు మనకి 4వ వార్డు ఉంది జిఎంసీ. 4వ వార్డు అప్పుడు నేను 2014-19 మినిస్టర్గా ఉన్న టైంలో అప్పుడు భీమిలి ఎమ్మెల్యేగా ఆ 5 పంచాయతీలు వీళ్ళంతా ఉన్నారు. కాపులపాడ, మనం అనగరపాలెం, తర్వాత అగ్రహారం, ఇవన్నీ మొత్తం 5 పంచాయతీలు. 5 పంచాయతీలు ఈరోజు 4th వార్డుగా ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ కలిపినప్పుడు మీరు చెప్పిన టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఇందాక నేను చెప్పాను మీకు ఎన్ఆర్జీఎస్ వర్క్స్. మామూలుగా అయితే పంచాయతీల్లో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ పెద్ద ఎత్తున వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఎన్ఆర్జీఎస్ వర్కులు రాలా. అలాగే వాళ్ళకి ఒక అప్రెన్షన్ ఏంటంటే పన్నులు ఎక్కువ వేస్తారు కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది. దానికి కూడా వాళ్ళకి స్పెషల్గా పన్నులు లేకుండా కొంత స్పెషల్ ఈ పీరియడ్ పెట్టాం. అలాగే దానికి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఆ 4వ వార్డు ఎక్స్క్లూజివ్గా మొన్నే నేను కమిషనర్ గారితో మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఎన్ఆర్జీఎస్ వర్కులు కోల్పోతూ ఉన్నారు. అందుకని అన్ని వార్డులతో పాటు మామూలుగా ఇచ్చే రొటీన్గా ఇచ్చే ఆ 1 కోటి 2 కోట్ల వర్కులు ఇస్తే కాదని చెప్పని ఆ 5 పంచాయతీలు ఏదైతే 4వ వార్డుగా ఉందో 10 కోట్లు స్పెషల్ గ్రాంట్ పెట్టాను. దానికి ఓన్లీ ఆ ఎన్ఆర్జీఎస్ వర్క్లు ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళని కాంపన్సేట్ చేయాలని చెప్పి మొత్తం 5 పంచాయతీలు ఎన్ని ఊర్లు, మొత్తం ఎన్ని ఊర్లు, 25 గ్రామాలు, మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఏదో ఒక వర్క్ పెట్టాలని చెప్పి మొత్తం 10 కోట్లకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాం. అట్లాగా రేపు ఏదైతే ఈ 4 మండలాలు కలుస్తాయో కలిసినప్పుడు కొన్ని వాళ్ళకు రెగ్యులర్గా వచ్చే నష్టం ఉంటుంది కాబట్టి దాన్ని స్పెషల్ కాంపన్సేట్ చేయాలి. దాన్ని కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఏమొచ్చింది? సఖ్యత వచ్చిందా? సఖ్యత ముందు లేదా అండి? అసలు ఇట్స్ టూ ఎర్లీ. ఇంతవరకు అసలు అది ఏ పార్టీకి ఇవ్వాలి ఏంటది అక్కడ దాకా ఎక్కడ ఏది జరగలేదు. దానికి పార్టీకి ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ మాధవ్ గారు ఉన్నారు. పార్టీకి ఒక పొలిట్ బ్యూరోలు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి. అందరూ కలిసి కూర్చొని మొత్తం రాష్ట్రంలో ఎన్ని కార్పొరేషన్లు అవుతున్నాయి, ఎన్ని జిల్లా పరిషత్తులు అవుతున్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని లోకల్ బాడీస్లో మొత్తం ఒక ఐడియా ఉంది కాబట్టి దాన్ని కూర్చొని నాయకులందరూ కలిసి కూర్చొని ఎవరెవరు ఎలా చేయాలనేది దాని ప్రకారం మాట్లాడుకుని దాని ప్రకారం వెళ్తారు తప్ప ఇంతవరకు ఇది జనసేనకి ఇచ్చారా, బీజేపీకి ఇచ్చారా, టీడీపీ పోటీ చేస్తున్నది ఇది కేవలం స్పెక్యులేషను. ఇది టూ ఇయర్లీ కూడా. అంటే నేను ఆమె మాట్లాడుకున్నాము. బట్ ఆమె అయితే ఇంకా దాన్ని ఏమి క్లియర్గా నేను కలుపుతానని ఆమె చెప్పలేదు. ఆమె కూడా నాయకులతో మాట్లాడుకొని నేను చెప్తాను సార్ అని చెప్పారు. అంటే జనరల్గా పబ్లిక్లో మీలాంటి వాళ్ళు లేకపోతే ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ చెప్పేది ఆ 4 మండలాలు కలిపినప్పుడు ఆ భోగాపురం కూడా కలిపితే దానికి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ వస్తుంది అనేది జనరల్ ఒపీనియన్. అందుకోసం ఆమెను కూడా ఎమ్మెల్యే గారిని అడిగాము. ఆమె కూడా ఒకసారి అందరితో మాట్లాడి దాని మీద నేను డిసిషన్ చెప్తాను. మేము లెటర్లు ఇచ్చినప్పుడు ఆమె లెటర్లు ఇవ్వాలా. మేము ఇద్దరం లెటర్లు ఇచ్చాం ఆల్రెడీ. నేను పెద్ద ఎమ్మెల్యే గారు లెటర్లు ఇచ్చాం. మీకు లెటర్ కూడా చూపించా కదా. దానికి సీఎం గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ చేద్దామని చెప్పారు. దాని మీద నారాయణ గారు కూడా చెప్పారు ప్రాసెస్ స్టార్ట్ చేయమని. అందుకే ఇప్పుడు ఈ పంచాయతీల తీర్మానాలు అవన్నీ జరుగుతుంది అదే కారణం. అయితే అప్పుడు ఆమె ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వాలా. కాబట్టి అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని అక్కడ ఎమ్మెల్యే గారు లోకల్ లీడర్స్ అందరూ కూడా కలిసి బాగుంటుంది అనుకుని చేస్తే దాన్ని కూడా కలిపితే బాగుంటుందని నా వ్యక్తిగత ఏ ఎలక్షన్ ముందు అంటే ఎన్నికలు జరగకపోవచ్చు. తీర్మానం చేయడం కష్టమేం కాదు. తీర్మానం చేయడం ఉంది ఇప్పుడు రేపు అయిపోతాయి.
మరి ఎన్నికలు జరగకపోతే ఈ స్పెషల్ నిధులు ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఆగిపోతాయి కదా. ఎందుకు దానికి ఆ పంచాయతీలకు అందుకే స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. జీఎంసీకి ఎన్నికలు జరుగుతాయి, జీఎంసీ ఎందుకు జరగవు? మరి ఆ ఓటర్ కోల్పోతారు కదా. వాళ్ళకు ఉండదు, ఆ కలిపే మండలాలకి ఎన్నిక ఉండదు. మరి ఎలా మరి ఎలాగంటే ఏం చేయాలి మరి? ఎప్పుడు ఈ ప్రాసెస్ టైంలో కొంత టైం పడుతుంది కదా. ఇప్పుడు మనకి నాలుగో వార్డు 5 మండలాలు కలిపేటప్పుడు కూడా ఎలక్షన్ లేకుండా ఉండింది కదా. ఏమయ్యా మీకు అప్పుడు ఉండింది కదా ఎలక్షన్ లేకుండా? 5 years వాళ్ళకి ఎలక్షన్లో ఆ పంచాయతీల్లో, కార్పొరేషన్లో తర్వాత మొన్న ఎలక్షన్లో కార్పొరేషన్లో ఇంత స్పెషల్ ఆఫీసర్. ఆ ప్రాసెస్లో కొంత ఇది అవుతుంది, తప్పదు అది. భోగాపురం సంబంధించి ప్రయాణ సమయం తగ్గించాలంటే ఢిల్లీ నుంచి ఒక రోడ్డు ఖచ్చితంగా వేయాలనే ప్రతిపాదన ఉంది. మనం కూడా సమీక్షలో జరిగింది. ఏమంటే ఎందుకంటే ఆ కాన్స్టిట్యూన్సీ మీది పరిధిలో ఉంది, బీచ్ వైపు నుంచి రోడ్డు వేయడం ఖచ్చితం అనేటువంటి. ఇప్పుడు మొన్న కూడా మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చి విఎంఐడీలో మీటింగ్ పెట్టారు, మీకు కూడా ఆ రోజు బ్రీఫ్ చేశారు. ప్రత్యేకంగా అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అయిన తర్వాత మన గతంలో విశాఖపట్నం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్కి ఉన్న డిస్టెన్స్ దృష్ట్యా కొంత చిన్న ఇవి వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల నుంచి మనకి హనుమంతవాగ్ కానీ లేకపోతే మధురవాడ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ కూడా ఎక్కువైంది కాబట్టి మనకు టైం ఎక్కువ పడుతుంది అనేది ఒక చిన్న ఇది వచ్చింది. దాని మీద ఎప్పుడైతే భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అవుతున్న ఒక 1 year ముందు నుంచే దీని మీద గవర్నమెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఒక 7 రోడ్లు ప్రత్యేకంగా దానికి మనం ప్రతిపాదన చేసుకొని దాదాపు దాంట్లో ఒక 6 రోడ్లు, ఒక దివీస్ దగ్గర ఉన్న ఒక రోడ్డు తప్ప మిగతా 6 రోడ్లు కూడా మనం వాటిని చేసుకోవడం జరిగింది. ఆ 6 రోడ్లు కూడా అక్కడక్కడ చిన్న ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి డ్యూ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం వల్ల, అలాగే ఎన్హెచ్కి సంబంధించి కొన్ని క్లియరెన్స్ల వల్ల అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మనకు అడివారం సొంటేవ రోడ్డు ఉంది, మొత్తం ఆ రోడ్డు మ్యాక్సిమం ఒక 80-90% కంప్లీట్ అయింది. మధ్యలో కొంత ఫారెస్ట్ వల్ల వైండింగ్ కాల, అలాగే దాన్ని తీసుకెళ్ళి హైవేలో కలిపే దగ్గర అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఇట్లాగా కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా దానికి ఒక స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి దాన్ని మనం ఢిల్లీలో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఢిల్లీ లెవెల్లో ఏమైనా క్లియరెన్స్ కావాల్సి వచ్చాయంటే ఏం చేయాలనేది ఆర్జా శ్రీకాంత్ గారు ఒక ఆఫీసర్ని దీనికి ప్రత్యేకంగా పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఈ టెక్నికల్ ఇబ్బందులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నేషనల్ హైవేస్ కానీ ఇట్లా ఎవరితో ఏమైనా ఉంటే అవన్నీ కోఆర్డినేట్ చేసుకునే దానికి అవన్నీ ఒక పక్క కంప్లీట్ అవుతా ఉన్నాయి. వీటితో పాటు ప్రధానంగా మనకి ఫ్యూచర్లో, ఎందుకంటే వైజాగ్ అనేది ఎప్పుడో 20-25 years బ్యాక్ రోడ్స్ వైండింగ్ అయిపోయాయి. అప్పుడున్న ట్రాఫిక్కి సంబంధం లేదు, అప్పుడున్న పాపులేషన్కి సంబంధం లేదు, అప్పుడున్న 4-wheelers ఇప్పుడున్న 4-wheelers సంబంధం లేదు, మల్టిపుల్ ఫోల్డ్స్లో పెరిగి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోడ్స్ వైండింగ్ చేయాల్సిన అవసరం ఉంది, ఫ్లైఓవర్స్ అవసరం ఉంది, మెట్రో అవసరం ఉంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా మీరు చెప్పినట్టుగా కోస్టల్ కారిడార్ ఏదైతే విశాఖపట్నం దగ్గర నుంచి అప్ టు ఎయిర్పోర్ట్ దాకా దాన్ని చేయాలని ఇవన్నీ అవసరం ఉంది. వీటి మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తే అంత త్వరగా ఈ ట్రాఫిక్ సమస్యలు కూడా తీరుతాయి. మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో ఇలా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి పివి నరసింహారావు ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది, ఓఆర్ఆర్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ అందరూ కంఫర్టబుల్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇనిషియల్గా టీథింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని రోజులు ఉంటాయి. డెఫినెట్గా ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చూశారు మీరు కూడా చాలామంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టాండర్డ్స్లో చాలా ఎక్సలెంట్గా చేశారు. మనకి ఓకే వైజాగ్ ఎయిర్పోర్టు డిస్టెన్స్ వచ్చి మీకు కన్వెంట్ కావచ్చు, కానీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉండాల్సిన అన్ని ఎలివేషన్స్ అన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి బ్రహ్మాండమైన దీంట్లో చేశారు. భవిష్యత్తులో అది ఒక మంచి డెస్టినేషన్గా అవుతుంది. ఆంధ్రప్రదేశ్కు ఒక గ్రోత్ ఇంజిన్గా భోగాపురం ఎయిర్పోర్ట్ మారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కూడా త్వరలోనే పెరుగుతాయి. ఒక పక్క గూగుల్ లాంటివి కూడా సర్వేయంగా ఫాలో అవుతా ఉన్నాయి. మిగతా ఐటీ కంపెనీస్ నేను చెప్పాను మీకు 15 5-star హోటల్స్ విశాఖపట్నంలో ఈరోజు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది వరకు ఏదో ల్యాండ్ లేకపోతే డిపిఆర్ స్టేజ్లో కాదు, అండర్ కన్స్ట్రక్షన్ 15 5-star హోటల్స్. అది నేమ్ ఎనీ ఒబెరాయ్ కావచ్చు, హిల్టన్ కావచ్చు, హయత్ కావచ్చు, లేకపోతే మ్యారియట్ కావచ్చు, తాజ్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, ఇట్లా అన్ని మైఫైర్, మైరా, క్రౌను, ఇట్లా ప్రతి బ్రాండ్ హోటల్ కూడా విశాఖపట్నం వస్తూ ఉన్నాయి. అంటే అంత పొటెన్షియాలిటీ వాళ్ళ బిజినెస్ సర్వేలో చేసుకుంటే కూడా వైజాగ్ ఈజ్ ది ప్లేస్, అది ది డెస్టినేషన్. అటువంటి వైజాగ్లో మనం చేసుకోవాలి యాక్టివిటీ ఉద్దేశిస్తే అన్నీ వస్తూ ఉన్నాయి. టూరిజం ప్రాజెక్టులు చూస్తూ ఉన్నాయి మీరు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మెగా హౌసింగ్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా అది ఎయిర్పోర్ట్ అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతాం.
ఏ భోగపురం ఎప్పుడు కట్టేశారు ఎలా అయిపోతారు రేపు ఈ డేటా సెంటర్లు వస్తాయి పాపులేషన్ వెళ్ళిపోద్ది ఆ అమృత్ వాళ్ళ దగ్గర మీ నియోజకవర్గంలోనే నరకం అంటే వెలికి రాశారు ఇవన్నీ ప్రాజెక్టులు ఓకే కానీ రవాణా సౌకర్యాలు కాదు 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 ఓకే 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 డేటా సెంటర్స్ కూడా జనాల్లో ఉంది. ఏదైతే వాటర్ ఉంది పోలవరం నుంచి తెస్తా అంటున్నారు. వాటికి కూడా ఆల్టర్నేటివ్స్ ఏం చేస్తుందని ప్రభుత్వం చెప్పే పరిస్థితి ప్రతిపాదన లేవు, డిస్కషన్ లేవు. మన మినిస్టర్ గారు రివ్యూ పెట్టింది విఎంఆర్డీలో, అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఏదైతే ఇప్పుడు పోలవరం రేపు 3వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ అవుతా ఉంది. అలాగే మనకు ఒక 25,000 హౌస్ పట్టాలు కూడా విశాఖపట్నం తెచ్చుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా పక్క అవుతా ఉన్నాయి. మరి మీరు అన్నట్టు వాటర్ తెస్తే ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడున్న ఏలూరు కెనాల్ కెపాసిటీ చాలదు, చేస్తారు. తెచ్చిన తర్వాత వాటర్ ఏం చేస్తారు? డైరెక్ట్గా ఇవ్వలేం కదా, స్టోరేజ్ కావాలి, రిజర్వాయర్లు కావాలి. దీని మీద స్పెసిఫిక్గా యాక్షన్ ప్లాన్ కోసం మన మినిస్టర్ గారు వచ్చింది, మాట్లాడింది. మొత్తం ఎన్ని టీఎంసీలు వాటర్ వస్తుంది, ఎంత స్టోరేజ్ కెపాసిటీ కావాలి, ఉన్న ఇప్పుడు ముడసలోనే చేస్తే అప్గ్రేడ్ చేస్తే ఎంతవరకు అవుద్ది, లేకపోతే మేఘాద్రి గడ్డ ఏం చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు మాకు కొన్ని వేరేగా ఉన్నాయి, శంభువానిపాలెం, కొండకర్లావా, ఇట్లా కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, అవన్నీ చేస్తే ఎంత అవుద్ది, లేదు న్యూ రిజర్వాయర్లు మెయింటైన్ చేయాలంటే ఎంత కావాలి, దానికి ఎంత ల్యాండ్ కావాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ కూడా రివ్యూ చేయడానికి మన మినిస్టర్ గారు వచ్చారు. దాని మీదే మాట్లాడారు. మీరు ఇక్కడ కూర్చొని మీరు ఏం మాట్లాడుకోవట్లేదు, ఎట్లా ఎన్ని మాట్లాడుతున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది యా యా రైట్. అందుకే డేటా సెంటర్లకు సంబంధించి అవసరం మౌలిక వసతుల గురించి జిల్లా నాయకులు కానీ జిల్లా అధికారులు కానీ ఎక్కడ ఒకసారి చెప్పండి. అధికారుల దగ్గర ఏ సమాచారం లేదు. పవర్ కి సంబంధించి ఎలా ఇస్తారంటే మేము ఇవ్వట్లేదు, రాష్ట్రం చూసుకుంటుంది. నుంచి ఇంటికే వాటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో డేటా సెంటర్లకి మేము వాటర్ ఇచ్చేస్తాము, గిగావాట్లు ఇచ్చేస్తాము, ఎడంగాల అసలు ఎవరు మాట్లాడలేదు. సమాధానం చెప్పండి. జిల్లా అధికారులు కాదు, ఒక నిమిషం. ఇప్పుడు మీరందరూ మీడియాలో యాక్టివ్ ఉన్నోళ్ళే కదా. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని మెగావాట్ల పవర్, గ్రీన్ కానీ లేకపోతే సోలార్ కానీ లేకపోతే మన ఏమంటారు కంప్రెషన్ స్టోరేజ్ ఈసీ కానీ, మొత్తం ఎన్ని వేల మెగావాట్లుగా అయింది, మొత్తం ఎన్ని వేల వర్క్లు జరుగుతున్నాయి చెప్పండి మీరు. రాయలసీమలో చాలా ఏముంది ఎంఓఎల్ కాదు, వర్క్స్ ఆన్గోయింగ్ వర్క్స్, ఎంఓఎల్తో ఆగలేదు. మీరు అదే చెప్పేది 90,000 మెగావాట్లు మొత్తం. ఈ గిగావాట్లు కాదు, ఇంక 2 గిగావాట్లు అనేది ఇబ్బంది లేదు. మొత్తం అంత అందరూ రాయలసీమ పెడతారు. రాయలసీమ పెడితే అక్కడ ట్రాన్స్మిషనే కదా. అలాగే అవన్నీ సైమల్టేనియస్గా అవుతాయి. తర్వాత వాటర్ అన్నారు, మీరు చెప్పిన వాటర్ డెఫినెట్గా ఇష్యూ. మనకి స్టోరేజ్ కావాలి 100%. దాని మీద మనం నారాయణ గారు వచ్చింది స్పెసిఫిక్గా దాని మీద మెయిన్ ఫోకస్. ఏదైతే మనకు పోలవరం వచ్చినా ఇంకోటి వచ్చినా అది అన్నిటికీ వాటర్ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు సమ్మర్ పీక్ మనం ఇబ్బంది పడుతున్నాం వాటర్. ఈ వాటర్కి సంబంధించి ఒక స్పెషల్ కంటింజెన్సీ ప్లాన్ చేయాలి. ఎన్ని రిజర్వాయర్లు చేయాలి, ఉన్నాయి ఎట్లా వాటిని చేసుకోవాలి, కొత్తవి చేయాలంటే ఎంత ల్యాండ్ కావాలి, ఎక్కడెక్కడ అవకాశం ఉంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా, అలాగే అక్వైర్ చేయాలా, దీని అన్ని మీద డీటెయిల్డ్గా రాత్రి 11 దాకా అయింది రివ్యూ. అవన్నీ ప్రభుత్వం మీరు చెప్పిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, వాటి అన్నిటి మీద ఆలోచిస్తున్నాం. ఇంకా ఎన్ని గిగావాట్స్ డేటా సెంటర్కి ఇస్తారు సార్ వైజాగ్లో? సీఎం గారు 6.5 గిగావాట్స్ కి టార్గెట్ అన్నారు సార్. మనది ఇప్పుడు 10 గిగావాట్ రీచ్ అయిపోయింది సార్. 10 కాలేదు, ఇంకా తక్కువ ఉంది కొద్దిగా. లేదు 9.5 గిగావాట్స్, ఇంకొక 500 మెగావాట్స్ మాత్రమే ఉంది రీచ్ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే దీని మీద చాలా స్పష్టంగా ఒక డైరెక్షన్ ఇచ్చాడు. డేటా సెంటర్లు అనేది ఎంతవరకు మనం చెప్పాలో ఆ తర్వాత ఎటువంటి అలౌ చేయొద్దని ఆల్రెడీ లోకేష్ గారు చెప్పారు. ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. మనకు దానికి సాచ్యురేషన్, ఆ సాచ్యురేషన్ పాయింట్ దాటినాక ఎవరికి కొత్తగా ఇచ్చేయలేవు. ఓకే మాట్లాడుకోవాలి, ఎన్ని అయిన తర్వాత కదా. రైట్, థ్యాంక్ యూ మా.